హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను 4-బిట్ అసింక్రనస్ ఆర్ రిపుల్ డౌన్ కౌంటర్ సర్క్యూట్ డయాగ్రామ్ని మనం లైవ్ వైర్లో డిజైన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసి అదే సర్క్యూట్కి పీసీబీ విజార్డ్లో పీసీబీని ఎలా డిజైన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను 4-బిట్ అసింక్రనస్ ఆర్ రిపుల్ అప్ కౌంటర్ని నేను డిజైన్ చేస్తున్నాను. ఆ వీడియో సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, లేదా టాప్ రైట్ సైడ్ ఐ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు ఆ వీడియో అనేది చూడొచ్చు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ పీసీబీ విజార్డ్ని డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ సర్క్యూట్ని క్లిక్ చేసి అగైన్ ఈ పీసీబీ విజార్డ్ని మ్యాక్సిమైజ్ చేసి ఇక్కడ పీసీబీ కాంపోనెంట్ గ్యాలరీని రైట్ సైడ్కి ఇలా మూవ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ పీసీబీ విజార్డ్ని మినిమైజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ లైవ్ వైర్ని డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ సర్క్యూట్ని క్లిక్ చేసి అగైన్ ఈ లైవ్ వైర్ విజార్డ్ని మ్యాక్సిమైజ్ చేసి అగైన్ ఈ లైవ్ వైర్ కాంపోనెంట్ గ్యాలరీని రైట్ సైడ్కి ఇలా మూవ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను 4-బిట్ అసింక్రనస్ ఆర్ రిపుల్ అప్ కౌంటర్ని డిజైన్ చేస్తున్నాను కాబట్టి దాన్ని ఓపెన్ చేయాలనుకున్నాను. కాబట్టి ఇక్కడ ఓపెన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన లొకేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన ఫోల్డర్ ఏదైతే ఉంటుందో డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి మన సర్క్యూట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి నేను జూమ్ చేయాలనుకున్నాను కాబట్టి జూమ్ టూల్ని క్లిక్ చేసి మౌస్ లెఫ్ట్ క్లిక్తో ఇలా జూమ్ చేసుకున్నాను. అగైన్ ప్యాన్ టూల్ని క్లిక్ చేసి ఈ సర్క్యూట్ని ఇలా ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. అగైన్ సెలెక్ట్ టూల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నేను ఇక్కడ క్యూ బార్ నుంచి క్లాక్కి ఇలా ఇచ్చున్నాను కదా, ఈ కనెక్షన్స్ అన్నిటిని రిమూవ్ చేసాను అనుకున్నాను కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసి డిలీట్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇప్పుడు మనం క్యూ నుంచి ఇక్కడ క్లాక్కి కనెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ నుంచి క్యూ నుంచి క్లాక్కి కనెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఈ క్యూ నుంచి క్లాక్కి కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక్కసారి చూడండి మనకి ఫస్ట్ ఈ క్యూ వాల్యూ ఏదైతే ఉంటుందో Q0గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ Q1, Q2, Q3గా తీసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి మనకి ఈ పర్టికులర్ అవుట్పుట్ అనేది గ్రీన్ కలర్లో ఉంటే మనకి లాజిక్ 0గా తీసుకుంటాం, అదే రెడ్ కలర్లో ఉంటే లాజిక్ 1గా తీసుకుంటాం. నెక్స్ట్ క్లాక్ అనేది ఇక్కడ నుంచి అప్లై చేసుకోవాలి. క్లాక్ అనేది 1 Hz తీసుకున్నాను కాబట్టి 1 సెకండ్తో అవుట్పుట్ అనేది ఇక్కడ వేరీ అవుతూ ఉంటుంది. అగైన్ ఇక్కడ మనం లాజిక్ 1 ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఈ పర్టికులర్ స్విచ్ అనేది 1గా సెట్ చేసుకున్నాను. ఇక్కడ స్విచ్ గ్రే కలర్లో ఉంటే 0గా తీసుకోవాలి, అదే రెడ్ కలర్లో ఉంటే 1గా తీసుకుంటాం. అగైన్ ఇక్కడ క్లియర్ సిగ్నల్ ఇవ్వాలనుకుంటే మనం 0 అప్లై చేస్తా మనం ఇవ్వాలి. ఒకవేళ 1 అప్లై చేస్తే క్లియర్ సిగ్నల్ అనేది డిజేబుల్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి నేను సిమ్యులేషన్ని రన్ చేయాలనుకున్నాను కాబట్టి దాన్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే 4 1s నుంచి 4 0sకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నేను అవుట్పుట్ అనేది డెసిమల్లో చెప్తాను. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0 ఇలా మనకి అవుట్పుట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ చూడండి నేను సిమ్యులేషన్ స్టాప్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ స్టాప్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సర్క్యూట్కి మనం పీసీబీ డయాగ్రామ్ వెరిఫై చేయాలి కాబట్టి ఇక్కడ టూల్స్ని క్లిక్ చేసి కన్వర్ట్ని క్లిక్ చేసి డిజైన్ టు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నో యాస్టిజ్గా అలానే వచ్చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి కన్వర్ట్ని క్లిక్ చేసి సో తర్వాత ఇక్కడ పీసీబీ విజార్డ్ని ఓపెన్ చేసినట్లయితే ఆటోమేటిక్ ఇక్కడ చూడండి కాంపోనెంట్స్ అనేటివి ప్లేస్ అయి ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా రూటింగ్ అనేది కంప్లీట్ అయి ఉంటుంది. మనం సైజ్ అనేది ఇక్కడ వేరీ చేసినట్లయితే ఇక్కడ 100%గా చూపించి ఉంటుంది. సో నేను ప్రీడిఫైన్డ్ సైజ్ ఏదైతే ఉంటుందో యాస్టిజ్గా అలానే వచ్చేసాను కాబట్టి ఇక్కడ స్పేస్ అనేది సరిగ్గా సెట్ అవ్వలేదు కాబట్టి మనకి 96% మాత్రమే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అగైన్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నార్మల్ వ్యూలో ఈ విధంగా ఉంటుంది, రీల్ వరల్డ్లో ఈ విధంగా ఉంటుంది, అగైన్ ఆర్ట్ వర్క్లో ఈ విధంగా ఉంటుంది, నెక్స్ట్ అన్పాపులేటెడ్ ఫార్మాట్లో ఈ విధంగా ఉంటుంది, ప్రోటోటైప్లో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మోర్ని క్లిక్ చేయనట్లయితే
షోల్డర్ సైడ్ ఆర్ట్ వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది. అగైన్ మోర్ని క్లిక్ చేసినట్లయితే కాంపోనెంట్ సైడ్ ఆర్ట్ వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది. అగైన్ మోర్ని క్లిక్ చేసినట్లయితే సిల్క్ స్క్రీన్ ఆర్ట్ వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది. అగైన్ మోర్ని క్లిక్ చేసినట్లయితే క్లాసిక్గా ఈ విధంగా ఉంటుంది. సో అదేవిధంగా మోర్ని క్లిక్ చేసినట్లయితే డిఫరెంట్ స్టైల్స్ అనేది వెరిఫై చేయాలనుకుంటే మనం ఇక్కడ క్లిక్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, రియల్ వాల్యూలో క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ మనకి 2 ICs అనేవి చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం సర్క్యూట్లో 4 ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేసాం కాబట్టి ఒక్కొక్క ఐసీలో మనకి 2 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ 2 ICsగా ఇలా చూపిస్తూ ఉంటుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ పీసీబీ విజార్డ్ని మినిమైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను సిమ్యులేషన్ క్లిక్ చేసుకున్నాను. మనం వోల్టేజ్ లెవెల్స్ అబ్జర్వ్ చేయాలనుకుంటే వోల్టేజ్ లెవెల్స్ని క్లిక్ చేసుకోవాలి. కరెంట్ ఫ్లోని అబ్జర్వ్ చేయాలనుకుంటే ఇక్కడ కరెంట్ ఫ్లోని క్లిక్ చేసి అబ్జర్వ్ చేయొచ్చు. లాజిక్ లెవెల్స్ అబ్జర్వ్ చేయాలనుకుంటే లాజిక్ లెవెల్స్ని క్లిక్ చేసి ఇక్కడ మనం లాజిక్ లెవెల్స్ అనేటివి అబ్జర్వ్ చేయొచ్చు. అగైన్ మోర్ని క్లిక్ చేసినట్లయితే మనకి డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. మీరు ఏది కావాలో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, నేను నార్మల్ క్లిక్ చేసుకున్నాను, సిమ్యులేషన్ని స్టాప్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఒకవేళ ఈ సర్క్యూట్ని సేవ్ చేయాలనుకుంటే ఆల్రెడీ సేవ్ అయి ఉండదు. ఇప్పుడు మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ని క్లిక్ చేసి మన లొకేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి అగైన్ మన ఫోల్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చి కొంచెం మాడిఫై చేయాలనుకున్నాం కాబట్టి నేను ఇక్కడ 4-bit రిపుల్ డౌన్ కౌంటర్గా ఇక్కడ టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. సో ఒకవేళ సర్క్యూట్ అనేది మనం ఓపెన్ చేయాలనుకుంటే ఫైల్ని క్లిక్ చేసి న్యూని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఓపెన్ క్లిక్ చేసి ఫస్ట్ ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మన ఫోల్డర్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు మన సర్క్యూట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేసినట్లయితే ఆ సర్క్యూట్ అనేది ఇక్కడ ఓపెన్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము 4-bit అసింక్రనస్ ఆర్ రిపుల్ డౌన్ కౌంటర్ సర్క్యూట్ డయాగ్రామ్ని లైవ్ వైల్లో డిజైన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసి అదే సర్క్యూట్కి మనం పీసీబీ విజార్డ్లో పీసీబీని డిజైన్ చేయొచ్చు.